మనిషి పుట్టుక ఎంతో పవిత్రమైనది. పుట్టిన బిడ్డకు తల్లి ఒడి నుండే విద్యా జ్ఞానాభ్యాసం మొదలవుతుంది. సత్వాహగా మనిషి మెదడుకు కొన్ని జీవులు ఉన్నాయి. ఆ గ్రహించే శక్తి ఉంది. కొంచెం ఎదిగిన తర్వాత చదువు నేర్చుకుంటాం. జన్మనిచ్చినందుకు తల్లి మాతృదేవోభవ అన్నాం. విద్యాబుద్ధులు నేర్పిన సమాజంలో ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చినందున గురుదేవోభవ అంటున్నాం. ఇవి మన అందరికీ సహజంగా తెలిసిన భౌతికపరమైన విషయాలే. ఇంతటి సువిశాల సృష్టి మొత్తంలో ఎంతో గొప్ప శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్న విషయం. ఈ సృష్టి మొత్తం ఒక లయబద్ధంగా నడవడానికి కారణం ఇంతకు మించిన శక్తి ఏదో ఉన్నదని. మరి ఆ శక్తి ఎవరు? ఆ శక్తి గురించి తెలుసుకోవడం ఎలా? ఆ శక్తి గురించి చెప్పేది ఎవరు? సమాధానం కేవలం గురువు మాత్రమే అని వస్తుంది. నీకు భౌతిక విద్యను నేర్పిన గురువునే దైవంగా భావిస్తే భగవంతునికి నీకు మధ్య వారధి ఆధ్యాత్మిక గురువు మాత్రమే. నీ జన్మ పరిపూర్ణమై ఆ శక్తిలో లీనం కావాలి అంటే నిన్ను ఆ సన్మార్గంలో నడిపించగలిగిన వాడు కేవలం సద్గురువు మాత్రమే. అందువల్ల దైవాంశ సంభూతులైన సద్గురువును ఆరాధించడం నేరం ఏమాత్రం కాదు. ఆలోచించండి. జై హింద్.